హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకైతే ఒక మంచి వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. అందరికీ ఉపయోగపడుతుంది. మీరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. మనం పూజకు వాడే పూలు పారిజాతం పూల యొక్క మొక్క. ఇది మనకి భూమి మీద పుట్టిన మొక్క కాదు. మనకి దేవలోకం నుంచి శ్రీకృష్ణుడు సత్యభామ కోసం దేవలోకంలో దేవతలతో యుద్ధం చేసి తీసుకొచ్చాడు. అలా ఎలా తీసుకొచ్చాడంటే, మనకి ఒకరోజు నారదుడు ఈ పారిజాత పుష్పాలని కొన్ని తీసుకొచ్చి రుక్మిణికి ఇస్తాడు. అది చూసిన సత్యభామ అలిగి ఆ చెట్టు ఆ పూలు కావాలని అడగగానే శ్రీకృష్ణుడు మాటిస్తాడు. ఎలాగైనా సరే నీ పెరట్లో నాటుతానని చెప్పేసి మాట ఇవ్వడంతో ఆ చెట్టుని తీసుకొచ్చి దేవలోకం నుంచి దేవతలతో యుద్ధం చేసి సత్యభామ పెరట్లో నాటుతాడు. అప్పటి నుంచి మనకి ఈ చెట్లకి వచ్చిన పూలని మనం నేల రాలిన తర్వాతనే వాడాలి. ఎందుకంటే మనకి ఈ చెట్టు భూమి మీద పుట్టలేదు కాబట్టి ఈ పూలు మనకి నేల రాలిన తర్వాతనే మనకి పూజ చేయడానికి పనికి వస్తాయి. అలాగే మనకి ఈ పూలని ఏరుకునేటప్పుడు మనం చెప్పులను వేసుకొని వేరుకోకూడదు. చెప్పులు తీసేసి వేరాలి. మనకి నడిచే ప్రదేశంలో మనకి ఈ పూలని ఏరుకొని వాడకూడదు. ఎందుకంటే మనం ఏదైనా ఆ చెట్టు కింద చున్నీ కానీ లేకపోతే ఏదైనా బట్ట కానీ పరిచి దాని మీద పువ్వులు పడేటట్టు చూసుకోండి. ఈ చెట్టుని మనం అస్సలు కదపకూడదు. మనకి ఈ చెట్టుని కొమ్మల్ని పట్టుకొని రాల్చడం కానీ అలాంటివి ఏవి చేయకూడదు. ఎందుకంటే మనకి ఈ చెట్టుని అలా రాల్చిన పూలను తీసుకుంటే మనకి చేసే పూజకి ఫలితం అనేది ఉండదు. దేవలోకం నుంచి శ్రీకృష్ణుడు అయితే తీసుకొచ్చాడు, కానీ ఇవి మనం చెట్టు మీద నుంచే డైరెక్ట్గా అయితే తీసుకొని పూజ చేయలేము. వీటి నుంచి మనకి పంచభూతాల సాక్షిగా అంటే మనకి గాలి, నీరు, అలాగే ఆకాశం, భూమి, ఎండ ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ అన్నమాట. వీటి ద్వారానే మనకి ఈ పువ్వులు గాలి ద్వారా నైట్ టైంలో ఈ పువ్వులన్నీ కూడా వికసించిపోతాయి. సాయంత్రం పూట మొత్తం విచ్చుకుంటాయి. ఈ పువ్వులని విచ్చుకొని నైట్ అంతా కూడా మంచి సువాసనను వెదజల్లుతూ పరిమళాలని వెదజల్లుతూ ఉంటాయి. ఆ పువ్వులని కూడా నైట్ గాలికి రాలుతూ కింద పడుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనకి పొద్దున కల్లా చాలా పువ్వులు వచ్చేస్తాయి. ఈ పువ్వులని మనం తీసుకొని బ్రహ్మముహూర్తంలో అంటే 3:30 నుంచి మనకి బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుంది కదా, ఆ టైంలో మనం తీసుకొచ్చి బ్రహ్మ, విష్ణువు, సరస్వతి దేవికి ఇలా మనం ఈ దేవుళ్ళకి పూజ చేస్తే మనకి మంచి ఫలితం అనేది ఉంటుంది. మీరు ఏదైనా మొక్కుకొని ఏదైనా కోరిక ఉందనుకోండి, ఆ కోరికను కోరుకొని ఈ విధంగా కనుక చేస్తే ఈ పువ్వులను తీసుకొచ్చి తెల్లారకు ముందే చేయాలి. తెల్లారిన తర్వాత చేస్తే మనకి ఆ పూజకి ఫలితం అనేది ఉండదంట. సో నేనైతే ఈ పువ్వులని ప్రతిరోజు ఇలా నేను తీసుకొచ్చి పూజకైతే వాడతాను. కాకపోతే నేను ప్రదోష వేళనే వాడుతూ ఉంటాను. బ్రహ్మముహూర్తంలో ఇలా ఏమీ తీసుకోను. ఆ టైంలో అయితే నాకు చాలా తక్కువ అనమాట, కుదరదు ఆ టైంలో నాకు చేయడానికి. నేనైతే నార్మల్గా దేవుడికి అయితే పూజ చేసుకుంటాను. ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ఈ పువ్వులను ఏరుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. కొమ్మలని రాల్చడం ఏమీ చేయకండి.